మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గాడిద గుడ్డు పాలనే తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నది అదే. ఎక్కడికి వెళ్ళినా గాడిద గుడ్డుతో ప్రచారం, హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ మార్క్, అవినీతి, రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా? కిషన్ రెడ్డి రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం, లక్ష్మణ్. సో ఈ మధ్య మా కిషన్ రెడ్డి గారు కూడా మంచి కౌంటర్లు వేస్తూ ఉన్నారు. సో వాళ్ళ గాడిద గుడ్డుని వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. సో ఎనీవేస్ ఈ సికింద్రాబాద్లో కూడా సర్వే రిపోర్ట్లు చూస్తే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలుపు ఎవరు కూడా ఆపలేరు. సికింద్రాబాద్ ఎంపీగా మళ్ళా ఇంకోసారి కూడా మళ్ళీ కిషన్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పి ఎక్కడ దాకా చెప్తా ఉన్నారు. అందరూ కూడా మోడీ వే ఉంది, సో మోడీకే ఓట్లేస్తాం, బీజేపీకే ఓట్లేస్తామని చెప్తా ఉన్నారు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఇక ఈ దానం నాగేందర్ దగ్గర ఎన్ని పైసలు ఇస్తా అన్ని పైసలు తీసుకోండి, ఓట్లు మాత్రం మా కిషన్ అన్నకే అయ్యుండ్రి. ఎందుకు కొంచెం టఫ్ ఫైట్ ఉంది సికింద్రాబాద్ అంటే, పజ్జన్న కూడా ఎవరిని నొప్పించాడండి, చాలా మంచి పర్సన్. అంటే బీఆర్ఎస్లో నేను చెప్పిన కదా, పార్టీకి అతీతంగా కొంతమంది మంచి నాయకులు ఉన్నారు. ఆ మంచి నాయకుల్లో పజ్జన్న ఒకడు. సో ఆయన కూడా మంచి నాయకుడు, కాంట్రవర్సీస్కి పోడు, నవ్వుతూ పలకరిస్తాడు, ఇంటికి వస్తే ఆదుకుంటాడు. సో మాస్ లీడరు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే పజ్జన్నకు ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలోనే చాలా మంచి పేరు ఉన్నది. అది దాటితే ఇక్కడ జూబ్లీ హిల్స్ కావచ్చు, మిగతా కొన్ని ఏరియాలు ఏదైతే సికింద్రాబాద్ ఎంపీ స్థానం కాబట్టి ఇది, సో మిగతా వాళ్ళు కొన్ని ఏరియాల్లో మాత్రం కొంచెం బీజేపీకే ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో అసలు కాంగ్రెస్ లెక్కనే లేదు. ఆడ సికింద్రాబాద్ విషయానికి వస్తే దానం నాగేందర్కి ఇచ్చిరు కాబట్టి నేను చెప్పేది, మళ్ళా కాంగ్రెస్ పార్టీని అదన్న విధానం అనకండి. సికింద్రాబాద్ విషయానికి వస్తే మీరు ఎంపీ టికెట్ వేరే ఎవ్వరు దొరకనట్టు తీసుకొచ్చి మరి దానం నాగేందర్కి ఇచ్చిరు కాబట్టి కాంగ్రెస్ ఆడ మూడో స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంది, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నది. సో గట్టి ఫైట్ జరుగుతుంది, మంచి ఫైట్ జరుగుతుందంటే అది కిషన్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఫైట్ జరుగుతుంది. సో ఈ ఫైట్ మధ్యలో మరి చూద్దాం ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో, రిజల్ట్స్ వచ్చి ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం.